హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుపిల్ల వ్లాగ్స్. ఈరోజు మరొక టేస్టీ రెసిపీ ఏంటి అంటే మిల్లిమేకర్ కర్రీ. సో నా స్టైల్లో మిల్లిమేకర్ కర్రీ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని మిల్లిమేకర్ వేసుకొని కొన్ని వాటర్ పోసి కొద్దిగా ఉడికించుకోండి. అంటే మరీ ఎక్కువసేపు కాకుండా ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకోండి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి డస్ట్ అంతా పోతుంది. అందుకోసమే ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకొని తర్వాత వాటర్లో నుంచి అయితే సపరేట్ చేసుకోండి. ఇలా వాటర్లో నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని అందులో 2 బగారాకులు కొద్దిగా సాజీర అయితే వేసుకోండి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అయితే వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. అంటే మరీ ఎక్కువ కాకుండా మీడియం సైజ్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు అయితే వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మళ్ళీ ఇప్పుడు టమాటాని కొద్దిగా మగ్గించుకోండి. స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లోనే ఉంచి టమాటా అయితే కొద్దిగా మగ్గించుకోండి. టమాటా అనేది కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళల్లో ఉడకపెట్టి పెట్టుకున్నటువంటి మిల్లిమేకర్ని అయితే ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి మిల్లిమేకర్ ఆ టమాటాతో మిక్స్ అయ్యేంత వరకు అయితే కలుపుతూనే ఉండండి. స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు కూడా ఇలా మొత్తం టమాటా మిల్లిమేకర్ కలిసేంత వరకు అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు అయితే ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా కారం, అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. అంటే మనం వేసినటువంటి ఉప్పు కారం అనేది ఆ మిల్లిమేకర్కి పట్టే విధంగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకోండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉప్పు కారం అనేది మిల్లిమేకర్కి పట్టింది. సో ఇప్పుడు మీకు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. అదేవిధంగా ఒక 1/2 స్పూన్ వరకు అయితే ధనియాల పౌడర్ అయితే వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మిల్లిమేకర్ కర్రీ అనేది ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు అయితే గరం మసాలా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఫైనల్గా మిల్లిమేకర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒకవేళ మీకు గ్రేవీ అనేది ఇంకా తిక్కుగా కావాలంటే మరికొద్దిసేపు అయితే ఉడికించుకోండి.